అండి ఇవాళ చూసుకుంటే 24 తారీఖు. అవునండి, ఇవాళ చూసుకుంటే 24 తారీఖు. మళ్ళీ ఇవాళ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేశాను. గత 3 రోజుల నుంచి నేను ఎయిర్పోర్ట్ నుంచి పనిచేస్తాను అనమాట. ఇవాళ 4వ రోజు అనుకుంటా. ఇవాళ కూడా చూద్దాం ఎన్నింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను, ఓకేనా. ఇది ఓలా జోను, ఇది ఊబర్ జోను. మనం ఇప్పుడు దాకా ఎయిర్పోర్ట్ రావడానికి ఎన్ని కిలోమీటర్ కాలింది మన గ్యాస్ మనకి ఫుల్ చేసిన తర్వాత పెన్ను పడింది. మనకు టైం చూసుకుంటే 8:09 అవుతుంది దగ్గర. ఓకే, అంటే దగ్గర నేను 30 గంట కూర్చున్నాను. 30 గంట అంటే దగ్గర 45 నిమిషాలు కూర్చున్న తర్వాత నాకు లోపల పిన్ పడింది అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, చూద్దాం ఎలా ఇన్నింగ్స్ ఎలా ఉంటాయో. హాయ్ అండి, ఇప్పుడు మనం చూసుకుంటే దగ్గర మనం ఎయిర్పోర్ట్ ట్రిప్లు మొత్తం 3 ట్రిప్లు చేశాను. చూడండి సార్, చూపిస్తాను మీకు. ఎయిర్పోర్ట్ ట్రిప్లు మొత్తం 3 చేశాను. మిగతా ట్రిప్లు ఏం చేయలేదు. మనం ఒకటి తీసుకున్నాను కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. అది కాకుండా మనకి ప్రమోషన్ డబ్బులు ఒక 400 రూపాయలు వచ్చాయి మనకి. చూడండి, ఇది మనకి ఫస్ట్ ట్రిప్ పడిందండి. డేట్ చూసుకుంటే 24 తారీఖు, అంటే 24 స్టార్ట్ చేసాం నైట్. ఇది 25 తారీఖు వాళ్ళ, ఓకేనా. మనం 12 దాటితే తెలుసుగా మనకి డేట్ మారిపోయిద్దని, ఓకేనా. ఫస్ట్ ట్రిప్ ఇది పడింది మనకి. సెకండ్ ట్రిప్ మనకి ఇది మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి 2 ఎయిర్పోర్ట్ ట్రిప్లు వచ్చాయి మనకి. శంషాబాద్, ఇది శంషాబాదే, ఓకేనా. ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 ట్రిప్లు చేసినందుకు మనకి 300 రూపాయలు ప్రమోషన్ డబ్బులు వచ్చాయి. మళ్ళీ 1 ట్రిప్ పడింది, అది క్యాన్సిల్ అయిపోయింది, కస్టమర్ క్యాన్సిల్ చేశాడు. ఆ తర్వాత మా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ జీడీ మెట్ల పడింది నాకు. మళ్ళీ 3 ట్రిప్లు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ చేశాను కదా, 2 ట్రిప్లు 3 ట్రిప్లు చేశాను కదా. ఆ 3 ట్రిప్కి మనకి 150 రూపాయలు వచ్చాయి. అంటే ప్రమోషన్ డబ్బులు మాకు 450 రూపాయలు వచ్చాయి అనమాట ఆ రోజు. ఈ 3 ట్రిప్లు కొట్టిన తర్వాత మనం గ్యాస్ ఫుల్ చేయించడానికి వచ్చాను. ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ పర్వాలేదు, బాగుంది. మనకి ఇప్పుడు చూసుకుంటే సిఎన్జి ఫుల్ చేయించాను మళ్ళీ. ఇవాళ మొత్తం 196 కిలోమీటర్ తిరిగింది. ఈ అమౌంట్ వచ్చేపాటికి మన గ్యాస్ పట్టి వచ్చింది 500. ఎందుకంటే నైట్ పూట కాస్త మైలేజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి దానికి 0 పెట్టుకున్నాను మళ్ళీ, ఓకేనా. మనం వెయిట్ చేయగా మనకి అక్కడ నుంచి మాకు ట్రిప్ పడలేదు. లాస్ట్ ట్రిప్ అక్కడ నుంచి కొండపూర్కి వెళ్ళాను. కొండపూర్ నుంచి 100 రూపాయల ట్రిప్, చిన్న ట్రిప్ తీసుకున్నాను. ఆ ట్రిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్ పడింది. మన కొండపూర్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ పడింది అనమాట. అక్కడ నుంచి ఇంకా లైన్లో నుంచున్నాను. ఎయిర్పోర్ట్కి వచ్చి లైన్ చూసుకుంటే 300 చిల్లర నడుస్తుంది. అదేం చేద్దాం నుంచున్నాను, ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఏం చేసి ఏం లేదు. వాతావరణంగా మారిపోయింది, వాన పడినట్టుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనైతే గ్యాస్ స్టేషన్ ఉన్నాను ఇక్కడ. అయితే చూడండి, లైన్ మామూలుగా లేదు, పెద్ద లైను, మెల్ల తగ్గకుండా వచ్చింది. గ్యాస్ అయితే మనకు ఉంది, ఇబ్బంది లేదు. కానీ ఒకసారి ఫుల్ చేయించుకుంటే ఇంకా బాధ ఉండదు మనకి. సరే, ఫుల్ చేయించుకుందామని నుంచున్నాను. మనకి లాస్ట్ ట్రిప్ ఇప్పుడు చూడండి ఎంత నడుస్తుందో, 330 నడుస్తుంది, ఓకేనా. ఇది మన లాస్ట్ ట్రిప్ అన్నమాట. అమౌంట్ 571. నైట్ నుంచి మనం చేసిన ట్రిప్లు చూపిస్తాను చూడండి. ఎక్కువ ట్రిప్పులు ఏం చేయలేదు మండి. స్టార్టింగ్ ట్రిప్ ఇది తీసుకున్నాను, ఓకేనా. స్టార్టింగ్ ట్రిప్ ఇదే ఫస్ట్ ట్రిప్. ఆ తర్వాత సెకండ్ ట్రిప్ ఎయిర్పోర్ట్, ఇది కూడా. ఇది ట్రిప్ పడి క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 ట్రిప్పులు చేసినందుకు మాకు 300 వచ్చాయి, క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఇది లాస్ట్ ట్రిప్ మనకు పడింది. ఇది తర్వాత 150 రూపాయలు వచ్చాయి మనకి. ఆ తర్వాత మళ్ళీ 104 రూపాయలు చిన్నది ఒక ట్రిప్ పడింది, ఓకేనా. ఆ తర్వాత లాస్ట్ ట్రిప్ ఇది పడింది మనకి, కొండపూర్ నుంచి ఇక్కడికి పడింది 571. ఇంకా ఆ తర్వాత మన టైం చూసుకున్నప్పుడు టైం 7:30 అవుతుంది. వాళ్ళ నైట్ డ్యూటీలో పెద్దగా ఏం లేదు, పడలేదు. నేను నిద్రపోయాను 2 అవర్స్. ఇప్పుడు పాయింట్లు పడ్డాయి కానీ పెద్దగా ఏం లేదు అనమాట మనకి. వెయిట్ చేస్తున్నాను. టైం 8 లోపలికి వచ్చాను. ఏంటి దాదాపు 8 కాదు 7కి వచ్చాను. 3 గంటలు ఇక్కడ పోయింది, 3-4 గంటలు ఇక్కడ పోయి నాకు. ఇప్పుడు దాకా నాకు లోపల పిన్ పడిందే లేదు. చూడండి, నెంబర్ వచ్చి 91, 95 నడుస్తుంది, కానీ ఇప్పుడు దాకా లోపల ఎడుచుకొని పడలేదు నాకు. చూసారా, ఊబర్ ఆడ ఇలా చేస్తాడు కావాలని. అందుకే అప్పుడు వీళ్ళు నమ్మకూడదు. వేరే పడింది నాకు కానీ వెళ్ళలేదు, ఇంటర్వ్యూకి పడింది కానీ వెళ్ళలేదు నేను. దగ్గర నేను 7కి ఆ టైంలో వచ్చాను అనుకుంటా. 8కి ఆ టైంలో 7:30, 8కి వచ్చాను. దగ్గర 3:30 గంటలు అవుతుంది, 3:30 గంటలు అవుతుంది దగ్గర. 2:30 గంటల నుంచి నాకు పిన్ లోపు పడిందే లేదు. అసలు అంతకు 130, 140, 160కే లోపు పిన్ పడిపోయేది. ఒక పర్వాలేదు, 100కి పడాలా, 100 కూడా పడలేదు. 90, 95 నడుస్తుంది. ఇప్పుడు దాకా లోపు పిన్నే పడలేదు. అది చూద్దాం. ఫస్ట్ ట్రిప్ అయితే 840కి పడింది మనకి. అలాగే చూసుకుంటే సెకండ్ ట్రిప్ 240కి. 2 ఎయిర్పోర్ట్ ట్రిప్స్ అండి. ఎయిర్పోర్ట్స్ మనకి 2 ట్రిప్ చేసినందుకు ప్రమోషన్ డబ్బులు 300 వచ్చాయి, ఓకేనా. అది ఒక క్యాన్సిల్ ట్రిప్ 17 రూపీస్.
మనకి తర్వాత ఇంకేమైందంటే మనకి ఇంకా 3 ట్రిప్ చూసుకుంటే మనకి ఎప్పుడు పడిందంటే మళ్ళీ కూడా ఎయిర్‌పోర్ట్ చేశాను. అది 3 ట్రిప్ చేసినందుకు మనకి ప్రమోషన్ డబ్బులతో కలిపి రూ. 150 పైన అది ప్రమోషన్ డబ్బులు. ఓకేనా. ఇదైతే ఇది 12 తర్వాత అదైంది మనకి. ఆ తర్వాత 4 ట్రిప్ చూసుకుంటే మనకి ఇది 5,500కి పడింది. ఫిఫ్త్ ట్రిప్ ఇది లాస్ట్ ట్రిప్ అండి. దీని తర్వాత మనకి ట్రిప్ పడిందే లేదు. ఎంతసేపు చూసుకున్నా మాకు పిన్ పడిందే లేదు. అలాగే మొత్తం 5 ట్రిప్స్ చూసుకుంటే మనకి రూ. 450 అయింది. సీఎన్‌జీ 780, టోల్ చూసి రూ. 80. ఓకేనా. 5 ట్రిప్స్ అండ్ క్యాన్సిల్ ట్రిప్స్ రూ. 10 మొత్తం కలిపి మనకి ఎంత అయిందంటే రూ. 2,107 అయింది. అలాగే మనకి ప్రమోషన్ డబ్బులు చూసుకుంటే ఒకసారి 2 ట్రిప్స్ చేసినందుకు 300, ఒకసారి 2 ట్రిప్ చేసిన తర్వాత ఇంకో ట్రిప్ చేసాం మూడో ట్రిప్ అది దాంతో కలిపి మనం చూసుకుంటే రూ. 450 అయ్యింది. అంటే మనకి ఎయిర్‌పోర్ట్ ట్రిప్‌లు 3 ట్రిప్పులు చేసినందుకు రూ. 450 ప్రమోషన్ డబ్బులే వచ్చాయన్నమాట మనకి. అలాగే చూసుకుంటే టోటల్ డబ్బులు ప్రమోషన్ డబ్బులతో కలిపి మనకి ఎంత అయిందంటే 5 ట్రిప్స్ ప్లస్ ప్రమోషన్ డబ్బులతో రూ. 2,551 అయ్యింది. అలాగే మన దీంట్లో ఆ అమౌంట్‌లో నుంచి మనం టోల్స్ డబ్బులు తీసేద్దాం. అప్పుడు రూ. 2,477. అలాగే మనకి 2,400 నుంచి ఆ సీఎన్‌జీ డబ్బులు కూడా తీసేద్దాం. గ్యాస్ ఏవిచ్చింది. అది తీసేస్తే మనకి రూ. 1,197 మిగిలాయి. ఆ రోజు మనం నైట్ మొదలుపెట్టి ఇంక మార్నింగ్ 5 వరకు ట్రై చేస్తే మనకు వచ్చింది అమౌంట్ ఇంతండి. మొత్తం తీసేసి మన మిగిలింది. కానీ ఏమైందంటే లాస్ట్ ట్రిప్ మనకు ఎయిర్‌పోర్ట్ ట్రిప్ పడాల్సింది. పడలేదు. ఇంతసేపు వెయిట్ చేసిన. పిన్ అయితే పడలేదు నాకు. క్యూ చూసుకుంటే పిన్ మనకి 70, 80 వచ్చినా మనకు పడలేదు. ఎందుకు నాకైతే తెలియలేదు ఎందుకు మళ్ళీ. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ రోజు ఎయిర్‌పోర్ట్ ట్రిప్పులు మొత్తం చేసింది 3 ట్రిప్పులు మనకు వచ్చింది అమౌంట్ అయితే ఇంత. ఆ తర్వాత మనకి పిన్ పడిందే లేదు, డబ్బులు వచ్చిందే లేదు. అదే సారీ, పిన్ అయితే పడలేదు మనకి. ఇంకా వెయిట్ చేసి రాలేదని ఇంకా చాలా టైం వేస్ట్ అయింది మనకి అక్కడ. మనం గ్యాస్లు వేయించుకున్నాం. ఆ తర్వాత ఒక దగ్గర 2 గంటలు వెయిట్ చేశాను అనమాట. 7 అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. ఆ తర్వాత మనకి పిన్ పడిందే లేదు. ఓకే ఇంకా రావని చెప్పి ఇంక ఇంటికి వెళ్తాను అనమాట. ఎందుకంటే మనం 2 రోజులు సాయంకాలం చేసుకోవాలి అంటే మళ్ళీ ఏదో తొందరగా వెళ్ళిపోతేనే చేసుకోగలం అనమాట. అందుకని ఇంకా మనకి వెయిట్ చేయడం అనవసరం అని చెప్పి ఇంక బయటకు వచ్చేసాను.